హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేము ఆవకాయ పచ్చడి అయితే పట్టబోతున్నాం ఫ్రెండ్స్. కాయలు అయితే కోసుకుంటున్నాం అనమాట చెట్టు నుంచి. మా తమ్ముడు అయితే మామిడికాయలు అయితే కోస్తున్నాడు. ఫస్ట్ అయితే టబ్లో వాటర్ అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే కాయల నుంచి పాలు అయితే వస్తాయి కదా, ఆ పాలు మళ్ళీ అంటుకుపోయి కాయలన్నీ జిగురుగా అయిపోతాయి అని చెప్పి టబ్లో వాటర్ అయితే పోసుకున్నాము. కాయలు అయితే చేతికి అందేస్తున్నాయి, చిన్న చెట్టే కాబట్టి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మా చెట్టుని మీకు చూపించాను కదా ఎంత ఉంటుందో అని. చాలా చిన్నది కాబట్టి చేతికి అయితే అందుతున్నాయి. కొన్ని కాయలు పైన కూడా ఉన్నాయి, వాటిని కూడా కోసి చూపిస్తాను, ఎలా కోస్తున్నాడు ఏంటని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాయలు అయితే కోస్తున్నాము. కాయలు అయితే చాలానే ఉన్నాయి, చేతికి అందేలానే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా మీకు, నేల కంటేసి అయితే కాయలు అయితే ఉన్నాయి. చెట్టు చాలా చిన్నది కదా, చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాసినాయి అన్నమాట. ఎప్పుడు అలానే పెద్ద కాయలే కాస్తుంది, కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా కాయలు అందినవి అయితే కిందనే కోసేస్తాడు. ఇంకా అందని కాయల కోసం అయితే పైనకి గుర్రం అయితే వేసుకున్నాడు అనమాట. గుర్రం సాయంతో అయితే కాయలన్నీ అయితే కోసారు. మా పెద్ద తమ్ముడు అయితే కాయలన్నీ కోస్తున్నాడు. కాయలు అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే అన్నీ కొయ్యలేదన్నమాట, కొన్ని కాయలు మాత్రమే కోసి పచ్చడి అయితే పట్టాము. ఒక 45 కాయలు అయితే కోసాము, కొన్ని అయితే చెట్టునే వదిలేసామన్నమాట. కోసిన కాయలన్నీ ఇలా టబ్లో వాటర్ పోసుకొని నీట్గా కడిగేసుకోవాలి, ఎందుకంటే వాటిపైన పాలు మచ్చలు ఇవేమి ఉండకూడదు అనమాట. మామిడి పాలు ఉంటాయి కదా, అవేమీ లేకోకుండా ముచ్చుకులు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆవకాయ పచ్చడి నిలువ ఉండాలి కాబట్టి, 2 సంవత్సరాలు 1 సంవత్సరం అలా నిలువ ఉండాలి కాబట్టి వాటిని మనం చాలా శుభ్రం చేసుకోవాలన్నమాట. కాయలు అయితే పైన తొక్క అయితే ఎల్లో కలర్ వచ్చేసింది. ఎల్లో కలర్ వచ్చేసిందని చెప్పి మేము పండిపోతున్నాయని చాలా భయపడి కోసేసామన్నమాట. కానీ లోపల అయితే పండలేదు, పైన అయితే మాత్రం పండిపోయిన రంగు అయితే వచ్చేసినాయి. లోపల గుంజ అయితే మాత్రం తెల్లగానే ఉందన్నమాట. ఇలా నీట్గా అయితే చేసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం చేసుకున్న తర్వాత వీటిని అయితే వేరే చోట పెట్టుకుని పొడి క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్, వీటిని చెమ్మేమీ లేకుండా తుడిసేసి కాసేపు అయితే ఆరబెట్టాలి, ఎందుకంటే చెమ్మ అయితే ఉండకూడదు ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు. వీటిని అలా శుభ్రం చేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని, ఆ క్లాత్ అయితే తీసుకుని పక్కన అయితే పెడుతున్నారనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోలు పెట్టి చాలా రోజులైతే అవుతుంది, ఖాళీ ఉండట్లేదు. ఈస్టర్ ఈ పండగల వల్ల అయితే ఖాళీ ఉండట్లేదు, అందుకని చెప్పి నేనైతే లాంగ్ వీడియోలు షేర్ చేయట్లేదు. లాంగ్ వీడియో షేర్ చేసి అయితే చాలా రోజులైతే అయ్యింది, 1 వీక్ పైనే అయినట్టుంది. ఇదైతే ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. మా ఆంధ్రాలో అయితే, ఇంకా మా గోదావరి జిల్లాల్లో ఆవకాయ పచ్చడి అయితే ఇలానే పడతారు. ఆవకాయ పచ్చడి నచ్చిన వారు ఎవరు ఉండరు, నాకు తెలిసినంత వరకు అందరికీ ఇష్టమే. నాకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి అనగానే నోరూరని వాళ్ళు అయితే ఎవరో ఉండరని నేను అనుకుంటున్నాను. కాయ అయితే అలా పండు రంగు వచ్చినా కానీ లోపలైతే ముగ్గలేదు, అది ఎండకు అనుకుంటా. స్కిన్ పైన అయితే అలా ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. ఇలా ఒక్కొక్క కాయ క్లీన్ చేసి పొడిగుడ్డతో అయితే తుడిసి పక్కనైతే పెడుతున్నారు. అంటే ఎండలో అయితే పెట్టకూడదు, కాసేపు నీడనే ఆరబెట్టాలన్నమాట, చెమ్మేమి వండుకోకుండా. కాయలు చెట్టు నుంచి కోసిన వెంటనే ఇలా క్లీన్ చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుని వెంటనే అయితే పచ్చడి కలిపించేసుకోవాలి. కాయలు కోసిన తర్వాత బయట అయితే పెట్టకూడదు, పండిపోతే అయితే ఆవకాయ పచ్చడికి మంచిగా ఉండదు. ఇలా కాయలన్నీ అయితే క్లీన్ అయితే చేసేసారు. కాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి కొంతసేపు ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కలైతే కొట్టించేసామన్నమాట, మార్కెట్కి తీసుకెళ్ళాము. ఇంతకుముందు మా ఇంటి దగ్గర అయితే మా చిన్నాన్న అయితే కోసేవారు, ఆయన అయితే ఇంటి దగ్గర లేరని చెప్పి మేమైతే బయటకు అయితే పట్టుకెళ్ళామన్నమాట. మార్కెట్లో అయితే కట్ చేసి ఇచ్చేస్తారు. ఇలాగా ఆవకాయ పచ్చడి అని అంటే ఇలా పీసెస్ అయితే కట్ చేస్తారు, ఇలా ముక్కలు కట్ చేసి అయితే ఇచ్చారు.
పెద్ద కాయలు కాబట్టి చాలా ముక్కలు అయితే వచ్చినాయి. వాళ్ళు కూడా అడిగారు కాయలు ఎక్కడి నుంచి తెచ్చారు, చాలా బాగున్నాయి అని చెప్పి. మా సొంత చెట్టు కాయలే కదా, చాలా పెద్దవి. ఇక్కడ చాలామంది కూడా తెచ్చి కొట్టించుకుంటున్నారు ముక్కలు. చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా, ఇంకా మే నెల అంటే పచ్చళ్ళ సీజన్ కాబట్టి చాలామంది అయితే మామిడికాయలు కట్ చేయడానికి ఉంటారు మార్కెట్లో. రోడ్డు పక్కనే పెడతారనమాట పాలకొల్లో. మేమైతే పాలకొల్లు వెళ్ళాము. పాలకొల్లు మాకు దగ్గర కాబట్టి ఏదైనా అవసరం అయితే పాలకొల్లు అయితే వెళ్ళి తెచ్చుకుంటాం కదా, మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కొట్టించుకున్నాం ముక్కలు. ఇలా మాకైతే ముక్కలు కొట్టయితే ఇచ్చేసారు. ముక్కలు కొట్టేటప్పుడు చాలా అయితే నలిగిపోతాయి అన్నమాట. నలిగిపోయినవి అయితే పనికిరావు ఆవకాయ పచ్చడికి. నలిగిపోయిన ముక్కలన్నీ మేమైతే పక్కకు తీసేసాము. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని కొంచెం సేపు ఫ్యాన్ గాల్లో అయితే పెట్టేసి పైన పప్పు, ఇంకా టెంక దగ్గర ఉన్న టెంక లోపల ఒక లేయర్ ఉంటుందన్నమాట, ఆ పొరను కూడా తీసేసి క్లీన్గా అయితే చేసిన తర్వాత పచ్చడి అయితే పట్టించాము. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఇంకా కొంచెం ముందే పట్టేస్తున్నాము, ఎందుకంటే మామిడికాయలు పెద్దవి అయిపోయినాయి కదా, ముగ్గు పోవడానికి వచ్చేసినాయి అని చెప్పి ఇంకా ఈ ఇయర్ అయితే చాలా తొందరగానే పట్టిస్తున్నాము. ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి తర్వాత అయితే పచ్చడి పట్టిస్తున్నాము. పచ్చడి అయితే మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ అయితే పడుతుందన్నమాట. పెద్దవాళ్ళ చేత పట్టించాలని అంటారు కాబట్టి పెద్దవాడి చేత అయితే పట్టిస్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలకు కుదరదు కదా పచ్చడి పట్టడం, మంచిగా రాదు. అందుకని ఎందుకంటే కొలతలు ఇవన్నీ వేసుకోవాలి కదా. అమ్మమ్మ అయితే పచ్చడి పట్టింది, చాలా బాగుందన్నమాట పచ్చడి. 2 ప్యాకెట్ల కారం అయితే వేసిందనమాట. మామిడి ముక్కలు అయితే 2 గుంచాల పైనే ఉన్నాయంట. నాకైతే పచ్చడి ప్రాసెస్ చెప్పింది కానీ నేనైతే మర్చిపోయాను. చాలా రోజులైంది పచ్చడి పట్టి, వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఎడిట్ చేసి, అందుకని చెప్పి కొలతలు అయితే నేను మర్చిపోయాను. 2 ప్యాకెట్ల కారం అయితే వేసింది, తర్వాత ఆవపిండి వేస్తుంది, వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవన్నీ అయితే అందులో కలిపేశారనమాట. పచ్చడి అయితే చాలా బాగుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఏమైనా సరిపోకపోతే వేసుకోమని చెప్పారు. మేము ఇంకా ఆయిల్, ఉప్పు అవి సరిపోకపోతే వేసి కలుపుకున్నాం అనమాట. పచ్చడి చాలా చాలా బాగుంది. నేను పచ్చడి వేసుకున్నప్పుడు మీకు అయితే వీడియో తప్పకుండా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. పచ్చడి కలుపుతుంటేనే మాకైతే నోరూరిపోతుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఇంకా కొత్త ఆవకాయ అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అనమాట. కొత్త ఆవకాయ వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే అబ్బా రుచి వేరు, చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా సరదాగా హడావిడి చేస్తూ పచ్చడి పట్టడం అయితే అయిపోయింది. పచ్చడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. చాలా చాలా బాగుంది, చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో.
ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నా వీడియో అయితే వ్యూస్కి రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళిపోండి. ఇలా తెలుగింటి వారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అయితే చేయడం పూర్తయిపోయింది. మేమైతే ఒక బకెట్ అయితే తీసుకున్నాము. ఒక బకెట్ ఒక జాడీ అయితే తీసుకున్నాం అనమాట. జాడీ అయితే సరిపోలేదు, అందుకని చెప్పి ఒక పెరుగు బకెట్ అయితే క్లీన్ చేసి పెరుగు బకెట్లో కూడా పెట్టాము. మేమైతే ఒక రుత్తే వస్తుందేమో అనుకున్నాము, కానీ కాయలు ఎక్కువ ఉండడం వల్ల 2 అయ్యిందనమాట. ఇంకొకటి జాడీ మా దగ్గర లేదు పెట్టుకోవడానికి, అందుకని చెప్పి ఇంకా బకెట్లో అయితే వేసింది. ఇలా ఎంతో రుచికరమైన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అయితే చేయడం పూర్తయింది. చూడండి అసలు ఎంత బాగుందంటే. ఆయిల్ అయితే వేస్తుంది ఫైనల్గా. పైన అయితే ముక్కలు ములిగే వరకు ఆయిల్ అయితే పోయాలంట. ఆయిల్ అయితే పోసిందనమాట 2. ఇంకా అమ్మమ్మ ఏం చెప్పిందంటే 3వ రోజు అయితే అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి పచ్చడిలో. ఇంకా ఆయిల్, సాల్ట్, కారం ఏమైనా ఆవపిండి తక్కువైనా సరే 3వ రోజు కలుపుకోవాలని అయితే చెప్పింది. మేమైతే 3వ రోజు తీసి చూసాము. ఆయిల్ ఇంకా సాల్ట్ అయితే తక్కువైంది వేసామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్.